దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనక ఈరోజు 2025 సంవత్సరము జూన్ నెల 4వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. దానియేలు 4:3 వచనము. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము గురించి మనము ధ్యానించుకుంటున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్య ప్రకారంగా దేవుడు మన జీవితాలలో చేయు సూచక క్రియలు ఎంతో అమూల్యమైనవి, ఘనమైనవి, మనకి కావలసి ఉన్నవి. ఆ సూచక క్రియలు అద్భుతము, ఆశ్చర్యకరము. ఆయన ఆశ్చర్యకరమైన దేవుడే కదా, ఆయన అమూల్యమైన దేవుడే కదా. అందుకని ఆయన సూచక క్రియలు ఎంతో అమూల్యమైనవి, అద్భుతములైనవి. మనము ఏ విధంగా నిత్యము దేవునికి మన విజ్ఞాపనలు, ప్రార్థనలు వినయంగా చేసుకుంటున్నామో అదే ప్రకారంగా దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథము ద్వారా మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. భయభక్తులతో ఆ విషయాలను పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము చదువుకుంటున్నటువంటి, వినుచున్నటువంటి ప్రతి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. మన క్రియలను దేవుడు మనకు సూచిస్తున్నాడు. ఆయన సన్మార్గాన్ని మనకి చూపిస్తున్నాడు. ఆ మార్గములో మనము నడవాలి అని ఆయన మనకి దేవుడు చెప్పుతున్నాడు, సూచిస్తున్నాడు. ఆయన సూచిస్తున్న ప్రకారము మన నడవడిక, మన ప్రవర్తన ఆయనకు విధేయతతో ఉన్నట్టు కనిపించాలి. అది మనము ప్రభుత్వ దేవుని ద్వారా మాట్లాడుతున్న విషయము, మరలా మన దేవుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు సూచిస్తున్నటువంటి సూచక క్రియలు పాటించడము ఎలా అంటే, మన నడవడిక, మన ప్రవర్తన ఆయనకి విధేయతతో ఉన్నట్లు కనిపించాలి. అప్పుడు ఆయన మాటలు మనము, దేవుని మాటలు మనము వింటున్నట్లు, మన విధేయత కనబరుస్తున్నట్టుగా ఉంటుంది. అలా ఉండడం మన దేవునికి ఎంతో ఇష్టము. ఒక విషయము ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టి అంతటిలో దేవుడు మానవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మానవుడికి అనేక రకములైనటువంటి మార్గాలు ఆయన చూపెడుతున్నారు. అనేక సూచక క్రియలు మన ఎదుట ఆయన కనబరుస్తున్నాడు. సృష్టి యావత్తులో, సృష్టి అంటే సామాన్యమా? ఎంత పెద్ద సృష్టి! సృష్టిలో ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రతి విషయానికి మానవునితో పోలిస్తే మానవుడు దేవుని ద్వారా పొందుకుంటున్నటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు సృష్టిలో మరి దేనికి లేదు. ఎంత గొప్ప సంగతి! మనము హల్లెలూయా చెప్దాం ఒకసారి. దేవునికి ఎంతో ఇష్టము కదా, మానవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడు మనము గ్రహిస్తున్నామా? మానవుడి మీద దేవుడు కనుదృష్టి ఎల్లప్పుడూ ఉంటుందట. మానవుడిని ఆకాశము నుండి తొంగి చూచుచున్నాడు. ప్రతి ఒక్క
ఒక్కడిని, ప్రతి ఒక్క మనిషిని కూడా దేవుడు నిత్యము ప్రతి సమయములోనూ ప్రతి నిమిషంలోనూ ఆయన చూస్తూనే ఉన్నాడు. అప్పుడు దేవుడు మన ఎడల అద్భుత కార్యాలు తప్పకుండా చేస్తాడు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయనే ఆదియు అంతమునై ఉన్నాడు. దేవుడే మొదటివాడును కడపటివాడును. ఆ శాశ్వత రాజ్యములో అన్యాయపు పరిపాలన ఉండదు, అధికార దుర్వినియోగం ఉండదు, కుట్రపూరిత పెత్తనము, స్వార్థపు బుద్ధి, మూర్ఖత్వాలు అసలు ఉండవు. అది శాశ్వత రాజ్యము, ప్రేమగల రాజ్యము. అపవాది కానీ వాడి అనుచరులకు కానీ అందులోకి ప్రవేశానికి అర్హత లేదు. నీతిమంతమైన రాజ్యం అది, ప్రేమ కలిగినటువంటి రాజ్యము. ఒక్క విషయం ప్రియులారా, అలాంటి దుర్మార్గులు దైవభక్తి కలిగిన కుటుంబాలలో ప్రవేశించాలని ఎంతో ప్రయత్నిస్తుంటారు. ఎంతో ఆకర్షణకు గురి చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి మంచి చక్కని వాతావరణంలో వాడి యొక్క ప్రవేశించి అనేక రకములైనటువంటి బాధలు కలిగించేసి అటువైపు తిప్పుకుంటానికని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనము దీన మనసుతో వినయముతో దేవుని యందు భయభక్తులు కలిగి మనము ప్రార్థన యందు నిత్యము ఎడతెగక మనం ప్రార్థించుకుంటూ ఉంటుంటే పారిపోతాడు. అసలు ఏ కుటుంబములో కూడా ప్రవేశించటానికి అతనికి శక్తి చాలదు, భయపడిపోతాడు. ఏమాత్రము కానీ దైవభక్తి యందు కొంచెమైనా ప్రతి మనిషి దేవుని యందు ప్రార్థన యందు కీర్తనలు పాడే విషయములందును కుటుంబములు కలుపుకొని మాట్లాడుకునే విషయంలోనూ ప్రతి ఒక్కరిలోనూ ఏ విషయంలో కూడాను సాతానుడు ప్రయత్నించటానికి అర్హత కలగదు. ఎప్పుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు మన మనుగడ మొత్తము దేవుని యందే ఉండాలి. దేవుడే సృష్టినంతా వదిలేసేసి మానవుని ఒక్కడిని ప్రేమిస్తున్నాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మనమేం చేయాలి? మనము లోకరీత్యా కలగబోయాయి కావాలనుకునే లోక సంబంధమైన క్రియల మీద మనము పడితే ఎలాగా? దేవుడు అన్నీ వదిలేసేసి మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు కదా. అలాగే మనం కూడా ఇవన్నీ వదిలేసేసి మనం దేవుని ప్రేమించాలి, దేవుని మార్గములో మనము నడవాలి, దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి. ఎంత అపవాది మన కుటుంబాలలో ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నా అవి వెనకకు తిప్పబడతాయి, మన దగ్గరికి రాలేడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి వినయ మనస్కులై మన జీవితాలను శక్తివంతమైనటువంటి దేవునికి అప్పగించుకోవాలి. శత్రువులతో పోరాడుటకు మనము శక్తి గలవారం అవుతాము. ఆ శక్తిని మనము దేవుని ద్వారా మనము సంపాదించుకోవాలి. మన హృదయాల్లో నాటబడాలి. మన జీవితాలలో ఆయన పరిపాలన, అధికారము, ఆయన ఆధిపత్యము ఎంతో ప్రధానమైనది. ఎందులో? మన జీవితాలలో. అవి నిత్యము నిలిచి న్యాయార్థమైన అంటే న్యాయపరమైన ఆయన రాజదండము మనకు కాపుదలనిచ్చి ఆయన శాశ్వత రాజ్యములో మనకు స్థానము కలుగ చెయ్యాలి తండ్రి అని మనం నిత్యము ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటామో ఆయన కాపుదల పొందుకుంటాము. ఆయన శాశ్వత రాజ్యములో మనము స్థానము కూడా మనము సంపాదించుకుంటాము కూడా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ
ఆయన నియమాలను ఉల్లంఘించకుండా ప్రతి ఒక్కరూ దీన మనస్సు కలిగి ప్రేమ కలిగి కానీ జీవిస్తుంటే మనము పరలోక ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీకు స్తోత్రములు 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 నాయనా. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను, నీ దివ్యమైనటువంటి దేవా సూచక క్రియలను, అద్భుత క్రియలను, అద్భుత కార్యములను మేము తలంచుకుంటూ నీ యందు భయభక్తులు గలవారమై దేవా, మేము ఒకరికొకరము ప్రేమ కలిగిన మనస్సులతో నిన్ను కొనియాడుకొనుచు నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.